టైం మనకి డైజెస్టివ్ సిస్టమ్ కూడా రీసర్కిల్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అంటారా, దబ్బకాయ పచ్చడి పెట్టుకుంటే మనకు సంవత్సరం అంతా ఉంటుంది. ఈ దబ్బకాయని మనం పిండుకుని రకరకాల వంటల్లో రకరకాలుగా మనం ఏ రకంగా అయినా ఈ లిక్విడ్ దబ్బకాయ లిక్విడ్ని మనం వాడుకోవచ్చు. సో ఈ దబ్బకాయ ఇంకా ఎదగలేదండి, ఇది ఇంకా బోరు తోట కాబట్టి మీకు ఈ సైజు కాయన్నా కనిపిస్తుంది. సో ఇవన్నీ ఎదిగిన తర్వాత మంచి ఎల్లో కలర్ వచ్చి బాగుంటుంది కాయ. కానీ ఇప్పుడు మీకు చూపించడానికి పచ్చిగా ఉన్న కాయనే చూపిస్తున్నాను. ఇందాక మీకు దబ్బకాయ గురించి చెప్పాను కదండి, అలాగే సిట్రిక్ ఫుడ్లో మనం చెప్పుకోవడానికి నారింజకాయ కూడా మంచి ఫ్రూట్ అండి. సో ఈ నారింజకాయ కూడా చాలా పుల్లగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఇట్లాంటివి తినడం వల్ల మనకి కీళ్ళవాతం నొప్పులు ఇవేవి రావు. ఇందాక ఏ లక్షణాలు అయితే దబ్బకాయలో ఉన్నాయో సేమ్ క్వాంటిటీస్తో ఈ నారింజకాయలో కూడా ఉంటాయండి. సో ఇది కూడా సీజనల్గా మనకు వచ్చే ఫ్రూటే.